UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అందరికీ సుపరిచితులు బిక్కి కృష్ణ గారు. బాబాకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం, ఛానల్లో ఉన్నాయి. ప్రతి వీడియోని వాచ్ చేయండి. ఇక ఈరోజు బాబాకి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తారు. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. విషయం బోధపడదు, అర్థం కాదు. మీ కామెంట్స్ కూడా మీకు బాబాకి సంబంధించిన భక్తులైనా లేదా బాబాకి సంబంధించిన ఇంకే సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. జగద్గురు శ్రీ సిరిడి సాయిబాబా. మనం జగద్గురు అనగానే గతంలో కూడా మాట్లాడుకున్నాం, జగద్గురు అనే మాట వినగానే కంటిన్యూషన్ గా వచ్చేస్తుంది సిరిడి సాయిబాబా అనేది. ప్రతి ఇంట్లో ఒక సాయి ఉన్నారు, అలాగే అందరి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఇంత జగద్గురువుకి అసలు గురువు ఎవరు విషయం చెప్పండి. చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. గురువులకే గురువు షిరిడి సాయిబాబా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మానవ అంటే దైవం మానుష రూపేణ అని, మానవ రూపంలో దైవము లేదా పరబ్రహ్మము వచ్చినప్పటికీ తనకు కొంతమంది గురువులు ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకుంటారు. అలా బాబా తత్వము చాలా లోతైనది అన్నమాట. ఇది అందరికీ అర్థం కాదు. బాబా భక్తుల్లో కూడా ఇవాళ చాలా మంది ఏదో గుడికి వెళ్ళి బాబా పుస్తకాన్ని పారాయణం చేయడము, బాబా సచ్చరిత్రను పారాయణం చేయడము, మొక్కుకోవడము, నైవేద్యం పెట్టడము, ఇలా చేస్తుంటారు. ఇళ్లలో కూడా పూజ చేస్తుంటారు. కానీ సాయితత్వం అనేటువంటిది చాలా, నా చర్యలు అగాధములు, నా లీలల్ని ఎవరైతే పదే పదే మరణం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. మాకేమిటంటే ఆ బాబా తత్వం పైన చాలా లోతుగా మనం అధ్యయనం చేశాము. చాలామంది గురువులు, ఉదాహరణకు ఎకిరాల భరద్వాజ మాస్టర్, అంతకు ముందు నరసింహస్వామి, అదేవిధంగా మరి తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా సాయితత్వాన్ని ప్రచారం చేసినటువంటి శరత్ బాబూజీ, ఇలా అనేక మంది పరిశోధనలు చేశారు బాబా గురువు ఎవరు అని. పరిశోధన చేసినప్పుడు బాబా ఏమన్నారంటే, ఒకసారి వెంకుస నా గురువు అని చెప్పారు. ఇంకొకసారి ఇంకొక భక్తుని దగ్గర ఏమంటాడంటే, రోషన్ వాలి నా గురువు అన్నాడు. ఈ ఇంకొక సందర్భంలో అడవిలో నాకు బంజారా గురువుగా కనిపించాడు అని చెప్పారు. అంటే ముగ్గురు గురువులు. కృష్ణునికి కూడా, కృష్ణుడు అవతారమూర్తి అయినప్పటికీ ఆయన కూడా గురువు ఉన్నాడు. అలాగా బాబా ఈ ముగ్గురు గురువులు చెప్పారు. నిజంగా బాబాకు గురువులు ఉన్నారా అనేటువంటి ప్రశ్న మీరు అడిగినట్టుగా చాలా మంది అడుగుతూ ఉంటారు. బాబానే అల్లా అచ్చాకరంగా అంటూ ఉంటాడు. బాబానే అల్లా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అల్లా అంటే దైవం, బాబానే దేవుడు, మళ్ళీ దేవుడు మీకు మేలు చేయగాక అని చెబుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకసారి షిరిడీకి ఒక ఆమె సంతానం కోసం వస్తుంది, సంతానం లేదు, 2 నెలలు వెయిటింగ్ చేస్తుంది. 2 నెలలు వెయిటింగ్ చేస్తే బాబా మళ్ళీ అక్కడ మసీదులోకి రానివ్వరు. అయితే ఒకరోజు శ్యామతో మొరపెట్టుకుంటుంది, ఏడుస్తుంది. శ్యామ, నీకు సంతానం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? నేను అడుగుతారా అని ఆమెను రమ్మని, ఒక టెంకాయ తీసుకుని రమ్మని చెప్తాడు. అక్కడ వెళ్ళి దేవా అంటాడు. వాళ్ళిద్దరు అనుబంధం చాలా గొప్పది. దేవా అంటాడు శ్యామ బాబా దగ్గర. అంటే బాబాలా కూర్చొని ఏమిటి శ్యామ అంటాడు. అన్నప్పుడు ఆమెను సైగ చేస్తాడు, టెంకాయ బాబాకు ఇవ్వమని చెప్తాడు. ఆమె వెంటనే ఇస్తే, నేను చెప్పాను కదా టెంకాయతో సంతానం అవుతుందా, ఏమిటి శ్యామ ఇది అంటాడు. మాకు అన్నీ తెలుసులే, నీకు ఎంత మహత్యం ఉందో, నువ్వు అనుకుంటే అవుతుంది బాబా, ఆమెకు సంతానం ఇవ్వు అంటాడు. అంటే వాళ్ళిద్దరు అంత కమాండ్ చేశాడు. అంటే ఈశ్వరుని దగ్గర నందీశ్వరుడు ఉన్నట్టుగా బాబా దగ్గర శ్యామ అంటే శ్యామ కమాండ్ చేశాడు. తర్వాత ఓహో సరేలే, ఒక ఏడాదిలోగా ఆమెకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత సంతానం కలుగుతుంది. అలా బాబా కూడా ఏమంటే, నా గురువు ఎవరు అని ఆయన అనేక సందర్భాలు చెప్పడంతో వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. ముఖ్యంగా పత్రి గ్రామంలో ఆయన పుట్టాడని చెప్పి, తర్వాత ఒక ఫకీర్ అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడని,
ఇది ఎవరు చెప్పారంటే, నన్ను ఉపేక్షింతువా అనే ఒక గ్రంథాన్ని రాశారు బాపట్ల హనుమంతరావు. అందులో కూడా చెప్పారు ఆయన. అంటే పత్రి గ్రామంలో పుట్టినటువంటి సాయిబాబాని చిన్న వయసులోనే ఒక ఫకీరు తీసుకుని వెళ్ళి వెంకుస అనేటువంటి ఒక గురువు దగ్గర వదిలాడు అనేది ఒక కథనం. ఆ వెంకుస గురువు దగ్గర ఈయన మరి పెరిగాడని, ఆ తర్వాత షిరిడీకి వచ్చారని ఒక కథనం ఉంది. తర్వాత బాబానే స్వయంగా ఇంకొక భక్తునితో చెబుతాడనమాట. నేను చావడిలో మా గురువు ఉండేవారు రోషన్ వాలీని. ఆ రోషన్ వాలీ దగ్గర నేను ఉండేవాడిని. తర్వాత ఆయన కోసం నేను ఇక్కడ వేప చెట్టు కింద తపస్సు చేశాను. 12 సంవత్సరాలు ఒక్క గురువునే చూస్తూ నేను తపస్సు చేశాను. నా శరీరం అంతా శిథిలమైపోయింది. అప్పుడప్పుడు మాత్రం నేను అలా బయటకు వచ్చేవాడిని అని అక్కడ చెప్పాడు. తర్వాత ఇంకొకసారి మేము నలుగురము అడవిలో వెళ్తూ ఉన్నాము నలుగురము. వెళుతున్నప్పుడు ఒక బంజారా మాకు కనిపించాడు. ఎక్కడికి వెళుతున్నారు? మరి ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి అన్నారు. మరి ఆ తర్వాత ముగ్గురు వెళ్ళిపోయారు. నేను భోజనం చేసిన తర్వాత నాకు అనిపించింది ఇతనే గురువు అని. అంటే బంజారా రూపంలో భగవంతుడు వస్తాడు. ఎందుకంటే బంజారాలు నిష్కల్మషమైన ప్రేమతో, ఆయన ప్రేమతత్వాన్ని చూశాను. చాలా నిష్కల్మషమైన ప్రేమతో ఆయన నాకు భోజనం వడ్డించారు. కాబట్టి ఆయనే నా గురువు అని చెప్పారు. ఇవన్నీ ఆలోచిస్తే తర్వాత ఇంకొక కథనం ఏమిటంటే, ఇప్పుడు బాబాను 4 సంవత్సరాల వయసులోనే అంటే 16 సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చారు. వేప చెట్టు కింద కనిపించారు. మళ్ళీ 4 సంవత్సరాల వయసులోనే ఆయన ఆ వేప చెట్టు కింద ఉన్నటువంటి ఒక కింద వేప చెట్టు కింద మరి తవ్వితే అక్కడ ఒక చిన్న గుహ లాంటిది కనిపిస్తుంది. ఆ గుహలోన మళ్ళీ 4 దీపాలు కనిపించడం, అక్కడ తపస్సు చేసినట్టుగా కొన్ని ఆధారాలు కనిపించాయి. కాబట్టి అది నా గురుస్థానం అని చెప్పారు. అంటే అది గురుస్థానం అంటే అది రోషన్ వాలి అయి ఉండాలి, నా అనుభవం ప్రకారం. అది అక్కడ గురువు కోసం తపస్సు చేశాడు. అంటే నా 16 సంవత్సరాల వయసులో మళ్ళీ ఆయన వేప చెట్టు కింద కనిపించాడు. అంటే వేప చెట్టు కింద ఆ గుహ ఉంది. ఇది గుహ అంటే అది ఒక మార్మిక భాషలోన గుహ అన్నటువంటిది భగవంతుని యొక్క యోగ స్థితిలో ఉండే ప్రదేశం అని దాని అర్థం. అలా ఈయన వాస్తవాన్ని చెప్పుకోవాలంటే బాబాకి వీళ్ళంతా గురువులు ఉన్నారని అలా చెప్పాడు తప్ప, బాబాకి గురువు అనేటువంటి వారు లేరు. ఆయన సద్గురువు అయోనిజుడు అని హేమట్ పంతు చెప్పారు. తర్వాత తూముపూడి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, పరిశోధకులంతా. సో అదండి, బాబాకి గురువు ఎవరు అనే విషయానికి ఎవరైనా ఇంకా సందేహం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత మామూలుగా భగవంతుడు ఏ రూపంలో కనిపించినా మనకి ఒక రూపం అనేది మనం అలవరుచుకున్న రూపం ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలు రూపమే లేనివాడు భగవంతుడు అని వాళ్ళు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ జగద్గురు అనే పేరు అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది సాయిబాబాని. మరి సాయిబాబా భక్తులందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబాకి సంబంధించిన మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.